వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే నువ్వు జరుగు కొంచెం ఫ్యాన్ పట్టుకొని కొంచెం జరుగు వాళ్ళు ఇచ్చేటప్పుడు సుందరగిరి గ్రామంలో ఉపాధి హామీ పనులకు వచ్చేసినటువంటి ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించే మన సుందరగిరి మన బంజర్పల్లె వద్దకు ఈరోజు ప్రచారంలో భాగంగా గౌరవనీయులు వినోద్ కుమార్ గారి ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేయాలని ఈరోజు ప్రచార నిమిత్తం వచ్చినాం. గౌరవనీయులు వినోద్ కుమార్ గారు చాలా తెలివికల వ్యక్తి. గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచి మన కరీంనగర్కు స్మార్ట్ సిటీ కానీ కరీంనగర్కు రైల్వే లైన్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వినోద్ కుమార్ గారి పాత్ర అధికంగా ఉంది. వినోద్ కుమార్ గారు చేసినటువంటి అభివృద్ధి మరెవరు ఏ ఎంపీ కూడా చేయనటువంటి అభివృద్ధి వారు చేసినారు. కావున ఈ ఎన్నికల్లో కూడా గౌరవ వినోద్ కుమార్ గారిని కారు గుర్తుపైన ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మూడో నెంబర్ ఉంటుంది కారు గుర్తు, దానిపైన ఓటేసి వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరు. ఎందుకంటే గతంలో వేరే పార్టీ నుండి గెలిచిన ఎంపీలు ఏం పనిచేయలేకపోయారు. సిద్దిపేట నుండి హైదరాబాద్కు రైల్వే లైన్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు వేములవాడకు కూడా రైల్వే లైన్ వస్తుందంటే అది వినోద్ కుమార్ గారి ఘనత. కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ ఇంకా అనేక అభివృద్ధి పెద్ద ప్రాజెక్టులు కూడా వినోద్ కుమార్ గారు వారి పాత్ర ఉన్నది కాబట్టి వారు చాలా పార్లమెంటులో ఎన్నో అంశాలపైన మాట్లాడారు. వారి యొక్క అమూల్యమైనటువంటి మనం పార్లమెంట్లో వారి ప్రసంగాలు మనం ఇదివరకు వీడియోలలో చూసినాం కాబట్టి మరొకసారి వారిని ఎంపీగా గెలిపించి మీ అమూల్యమైన ఓటుతో వారిని ఎంపీగా గెలిపించాలని కోరుచున్నాం. జై తెలంగాణ. సుందరగిరి గ్రామంలో మరియు ఉపాధి హామీ కూలీ పనిచేస్తున్నటువంటి వాళ్ళ వద్దకు వచ్చి మరి పార్లమెంటు ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్కు కారు గుర్తుపైన ఓటు వేసి మీరంతా అధిక మెజార్టీతో అతన్ని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, మరియు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు మంచి వ్యక్తి, మరి అభివృద్ధి చేసే వ్యక్తి. మరి పార్లమెంట్లో ఆయన ఒక గలం ఉంటేనే మనకు తెలంగాణకు ఒక రక్షణ కవచంగా మన తెలంగాణ కాపాడేటువంటి వ్యక్తి. మరి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి రాజ్యాంగాన్ని మారుస్తామని మరి బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అనేక అమలు కానటువంటి హామీలు ఇచ్చి మరి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పార్టీ. దయచేసి మీరంతా ఆలోచించి మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని మరి కాపాడుకోవాలంటే, మన తెలంగాణను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటు వేసి మరి అధిక మెజార్టీని ఇవ్వాల్సిందిగా కోరుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై వినోద్ కుమార్. మరి ఇక్కడ పనిచేసే కూలీలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అభివృద్ధి పనులు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మన కూలీలందరికీ తెలుసు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అయితే దాదాపుగా వ్యవసాయం మీద ఆధారపడి కూలీ పని ఆధారం మీద బతికే వాళ్ళమే తప్ప కానీ గవర్నమెంట్ ఉద్యోగాల వల్ల అయితే ఇక్కడ ఎవరం లేవు. కాబట్టి అందరూ ఒకసారి బాగా ఆలోచించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది. గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే మనకు వర్షాలు బాగా పడి పంటలు బాగా చేతికి వచ్చినాయి, అనుకూలమైన పంటలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలలు కాకముందుకే మనకు అనుకూలమైనటువంటి పంటలు రాలేదు. దానికి ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రభుత్వం చేసిన పనులను ఈ ప్రభుత్వం విమర్శించడమే తప్ప కానీ రైతులకు ఉపయోగపడే విధంగా ఏనాడు ముందుకు రాలేదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మన బోయినపల్లి వినోద్ కుమార్ సార్ను గెలిపించాలని, ఆయన నెంబర్ సీరియల్ నెంబర్ 3
3వ నెంబర్ మీద కారు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తే వినోద్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ సార్. గతంలో ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలిచాడు. ఆయన ప్రచారం రోజు సుందరగిరికి వచ్చిందంటే ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి జనాలలో ఉండే వ్యక్తినే ఎంచుకొని మన సాధక బాధకాలు చెప్పుకుంటే వినే వాళ్ళే కావాలి తప్ప కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే కేవలం ఓట్ల కొరకు అడగడానికి వచ్చి మళ్ళీ ఓట్ల కొరకు వచ్చే వాళ్ళని మాత్రం మనం ఏనాడు ఎన్నుకోకూడదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన ఆడపడుచులు, కూలీలు అందరూ కూడా ఖచ్చితంగా మనకు అభివృద్ధి జరిగేటువంటి పార్టీ ఏదంటే టీఆర్ఎస్ పార్టీ. అందులో గతంలో కూడా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమున్నా మభ్య మాటలు చెప్పి మనుషులను ప్రక్కదోవ పట్టేయడం కొరకు చాలా రకాల స్కీములను పెట్టింది. కానీ ఆ స్కీములల్లో మనం సామాన్యులకైతే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకొకసారి బాగా ఆలోచించి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి వినోద్ కుమార్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. సుందరగిరి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న మరి మా సుందరగిరి గ్రామస్తులకు వద్దకు వచ్చి ఈ పార్లమెంటు ఎన్నికల్లో, కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని గెలిపించడానికి ఈ సుందరగిరి గ్రామ శాఖ తరఫున ప్రచారానికి రావడం జరిగినది. ఈ వినోద్ కుమార్ గారికి ఓటు వేయడం ద్వారా జరిగే లాభాలు ఏంటంటే, ఇంతకుముందు మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి అందులో ప్రధాన పాత్ర పోషించినారు. రెండోసారి గెలిచిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ మరియు అనేకమైన అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి తీసుకురాగలిగాడు. మరి పోయినసారి బండి సంజయ్ని ఇక్కడే ప్రజలు కొందరు ఓటేసి గెలిపిస్తే ఇంతవరకు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలు లేవు. కాబట్టి ఈ సుందరగిరి కూడా రాలేదు. వినోద్ కుమార్ అనేక మార్లు వచ్చి సందర్శించినారు సుందరగిరిని. మరి పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపిస్తే ఏం జరుగుతుందో ప్రజలు అందరూ చూస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, బస్సులోకి ఎక్కితేనే ఆటలు కొట్టుకునే పరిస్థితి అయింది. 22,500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు ఇంతవరకు. మనకు రైతు బంధు డబ్బులు లేవు, కరెంటు కష్టాలు, అనేక కరువు కష్టాలు వచ్చినాయి. దీనివల్ల ప్రజలు ఒకసారి ఆలోచించి ఈసారి కారు గుర్తుకు వేసి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అంటే పార్లమెంట్లో కొట్లాడే వ్యక్తి వినోద్ కుమార్కు ఓటేసి గెలిపించగలరని మీ అందరినీ కోరుచున్నాము. కార్యకర్తల నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఓటును అడగడానికి ఈ మహిళలను అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మహిళలు ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కార్యకర్తలు సాల్వ్ చేసేటువంటి మన అభ్యర్థి, మన నాయకుడు ఏసీలలో ఉండి పైసల కోసం పైసలు పెట్టి వచ్చినటువంటి నాయకుడు కాదు. ఈ నాయకుడు సభలో 100 మంది ఎంపీలతో సమానము ఒక బీఆర్ఎస్ ఎంపీ, అలాంటి తెలుగు కళ వ్యక్తి. కాబట్టి మీరు అందరూ ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వినోద్ కుమార్కి మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మేరతో గెలిపించాలని చెప్పేసి కోరుచున్నాము. వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే